హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి 3 నెలలు 4 నెలలు 3 నెలలు 4 నెలలు కొట్టేడు పిల్లలు. అదే నిన్న ఆ పిల్లలు వేస్తారని కదా, 3 నెలలు 4 నెలల పిల్లలు అనేది మనకి మొత్తం ఈ బ్యాచ్లో వచ్చేసి 16 పిల్లలు మన ఛానల్లో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ నెల్లూరు దగ్గర నుంచి అయితే వచ్చారు. వాళ్ళకి 16 పిల్లలు అనేది ఈ బ్యాచ్, ఇంకొక బ్యాచ్ 12 పిల్లలు, అవి కూడా మన ఛానల్లో పెట్టున్నాం. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తం మీద అయితే మనకు 34 పొట్టేడు పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇప్పించాం. ఆ పిల్లలు కూడా మనకి వేరే దొడ్లో 12 పిల్లలు, ఈ దొడ్లో వచ్చేసి మనకి 16 పిల్లలు, అంటే మొత్తం 28 పిల్లలు, ఇంకొక దగ్గర వచ్చి 8 పిల్లలు, మొత్తం 34 పిల్లలు అనేది మనకి 36 పిల్లలు 36 పిల్లలు అనేది మనం అన్న వాళ్ళకైతే ఇప్పించాం. అవి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాం మనకి ఫైనల్గా వాళ్ళు చెప్పిన రేటుకి మేము వీడియోలో మనకి 14.60 చెప్పుకున్నారు. ఫైనల్గా వీళ్ళకి మనకి ఎంతకి ఇప్పించాం ఏందనే డీటెయిల్స్ అయితే మనకి బండికి లోడ్ చేస్తున్నారు. బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఆ పూర్తి డీటెయిల్స్ అనేది మనం వాళ్ళతోనే మాట్లాడిస్తాం. ఓకేనా, కంటిన్యూగా చూసారంటే అసలు ఈ 3 months పిల్లలు మనకి రైతుల దగ్గర దొరకతాయా దొరకవా, ఇప్పుడు దొరకతాయి ఏందనే డీటెయిల్స్ కూడా వీడియో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ నెల్లూరు దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్స్ అనేది ఇక్కడ లేడీస్ బ్రదర్, ఇక్కడ ఆడవాళ్ళు అనేది వచ్చున్నారు. మన వీడియోస్ అనేది ప్రతిరోజు చూస్తారంట. మన వీడియోస్ చూసే వెంకీ అన్న మీ పల్లెల్లో రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పొట్టేడు పిల్లలు అనేది మీరు వీడియోస్ అనేది పెట్టారు కదా, ఆ పొట్టేళ్ళు మాకు కావాలి, మీరు ఇప్పిస్తామంటే మీ విలేజ్కి వస్తామని అన్నవాళ్ళు ప్లస్ అక్క వాళ్ళు, ఇక్కడ అన్న వచ్చాడు ప్లస్ అక్క వాళ్ళని, ఇక్కడ మనకి లేడీస్ అనేది 3 వచ్చారు బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం మీద వాళ్ళైతే 60 పొట్టేళ్ళు కొనాలని వచ్చారు ఇక్కడ. కానీ ఇక్కడ మనకి దొరికింది 37 పొట్టేడు పిల్లలు మాత్రమే దొరికాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక 20 పిల్లలు కూడా సెట్ అయ్యాయి. మొత్తం మనకి 58 పిల్లలు బ్రదర్, మొత్తం 58 పిల్లలు అనేది సెట్ అయ్యాయి. బేరం అన్నీ ఓకే అయింది. కానీ మళ్ళీ ఫైనల్గా వర్షం పడ్డం వల్ల అన్న వాళ్ళకి నేనేం చెప్పానంటే, అన్న ఇక్కడ ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే, కొత్త వాళ్ళు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు, నేను చెప్పేది ఒకటే సలహా ఇస్తాను. ఏదైనా సరే పాల పిల్లలు, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు తీసుకోవద్దని చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను కమిషన్ కోసం అయితే ఆలోచించను బ్రదర్. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉంటారు. అది దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇక్కడ ఫోన్పేలు చేస్తారు, లేదంటే అమౌంట్ ఉన్న కాడికి రైతులకు కడతారు. వెంకీ అన్న మేము వెళ్ళగానే నీకు ఫోన్పే చేస్తాం, లేదంటే మీ బండిలో పంపిస్తాం, ఇలాంటి మాటలు చెప్తారు. నేనేం చెప్తానంటే, సరే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఒకటి రైతులకి హెల్ప్ చేస్తున్నాం, ప్లస్ మనల్ని నమ్ముకొని అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం రీజనబుల్ రేటుకి ఇప్పిస్తాం. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, మీకు ఖర్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ చూసుకొని నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలి, ప్లస్ రైతులకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇద్దరిని ఒప్పించిన తర్వాత మీకు నచ్చిన తర్వాతనే పిల్లలైనా సరే, అంటే పొట్టేడు పిల్లలైనా సరే, గొర్రెలైనా మేకలైనా ఏమైనా సరే రైతులకు అనేది అలా వాళ్ళకి చెప్పాలి, మీకు చెప్పాలి, ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పాలి. నచ్చిన తర్వాత బేరం అయిన తర్వాత మన విలేజ్లో కానీ, లేదు కొంతమంది అన్న వాళ్ళకి ఏదైనా బండి అవకాశం ఉంటే బండి తీసుకురమ్మని కూడా చెప్తాను. కానీ ఇక్కడ ఒకటే విషయం బ్రదర్, ఇక్కడ వచ్చేసి మనకి రైతుల దగ్గరకు వచ్చేటప్పుడు మీరు బండ్లు అనేది తీసుకొచ్చారంటే, రైతులు ఆ బండి చూసుకున్నారంటే ఖచ్చితంగా రేట్ అనేది ఎక్కువ చెప్తారు బ్రదర్. ఎందుకంటే దానికి రీజను, వీళ్ళు బండి తీసుకొచ్చారు, మనం ఎంత రేట్ చెప్పినా కూడా కొంటారు అనే ఒక ఉద్దేశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, కొంతమంది మన దగ్గరికి కొంతమంది కార్లు వేసుకొస్తారు. మన సబ్స్క్రైబర్స్ లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కొంతమంది కార్లు అలాంటివి వేసుకొని వస్తారు. ఆ కార్లు చూసినా కూడా రైతులు అనేది వీళ్ళు కారులో వచ్చారు అంటే వీళ్ళు డబ్బు ఉండేవాళ్ళు, మనం ఎంత చెప్పినా కొంటారు అనేది రెండో పాయింట్ కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. కానీ నేనేం చెప్తానంటే మన సబ్స్క్రైబర్స్కు, మనం కారులో వచ్చాం కదా, కారు అనేది దూరంగా పార్క్ చేసుకొని రైతుల దగ్గరికి వెళ్దాం. వాళ్ళ కారు చూసినా సరే, లేదంటే మీరు ఏదైనా బండి తీసుకొచ్చినా సరే, తీసుకొచ్చారంటే వాటిని చూసి రేట్లు అనేది కొంచెం రేట్ ఎక్కువ అనేది చెప్తారని మన సబ్స్క్రైబర్స్కి చెప్తాను. రైతులకు కూడా అదే చెప్తాను. అన్న మీరు బండి తీసుకొచ్చినా సరే, అన్న వాళ్ళ కారులో వచ్చినా సరే, నేను చెప్పేది ఒకటి, ఎందుకంటే మీ సొంత జీవాలు ఏదైనా సరే మీ కష్టం మీద అనేది ₹1 అటో ఇటో అనేది మీరు రెడీ క్యాష్ కడుతున్నారు అన్న వాళ్ళకి. ఇక్కడ బయట వాళ్ళకి అప్పు తోలేకంటే
ఇక్కడ రెడీ క్యాష్ కట్టే వాళ్ళకి అక్కడ మనకి ఒక 500 అనేది 200 తక్కువైనా సరే మీరు రెడీ క్యాష్ కట్టే వాళ్ళకి ఇచ్చుకోండి, మీకు రెడీ క్యాష్ కడతాను, మన సబ్స్క్రైబర్స్కి ఇప్పిస్తాను. ఇక్కడ మీరు ఒక 500 ఎక్కువ పెట్టి కొనే వాళ్ళకి అప్పుతోలు ఇచ్చారంటే ఇబ్బందులు పడతారని మన రైతులకు చెప్తున్నాం. కానీ మన రైతులు అనేది మనం ఎందుకు చెప్తున్నాం అనేది ఆలోచించడంలా. ఏదైనా సరే మంచి చెప్తే వినడం లేదు, చెడే కావాలి అంట వాళ్ళకి. అంటే ఈ అప్పుతోలు ఇచ్చాలి, వాళ్ళు ఇవ్వకుండా ఆపేయాలి, లేదంటే ఒక నెల 2 నెలలకి ఇవ్వాలి, ఇలాంటి వాటి కోసం చూస్తున్నారు. కానీ ఇక్కడ రెడీ క్యాష్ కడుతున్నారు, మనం ఒక 100-200 తక్కువైనా ఇవ్వాలి అనే ఆలోచనతో అయితే ఇవ్వడం లేదు. కాబట్టి రైతులు అలానే ఉన్నారు, కొనేవాళ్ళు కూడా. మీరు కూడా ఒకటే చెప్తాను బ్రదర్, ఇక్కడ ఏదంటే మీకు తెలియకపోయినా సరే పాలు తాగే పిల్లలు తీసుకున్నారంటే ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ప్రతిదీ వీడియోలో చెప్పాలంటే కుదరదు, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకా పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి ఈ వీడియో చూస్తే మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో కాన్సెప్ట్ ఇంత లాంగ్ వీడియో తీయడానికి కూడా రీజన్ ఏంటంటే పల్లెల్లో రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు ఉన్నాయి. రైతు వారికి మా పల్లెల్లోనే మా తెగచెర్ల విలేజ్లోనే 1000 పొట్టేడు పిల్లలు అనేది ఉన్నాయి. కాకపోతే ఈ నెల డిసెంబర్ ఆగారంటే వచ్చే నెల డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి 1-2 తేదీల్లో వచ్చారంటే ఫార్మర్ రైతు దగ్గరే మీకు 100 కావాలన్నా సరే 200 పిల్లలు కావాలన్నా సరే నేను ఫార్మర్ రైతు దగ్గరనే గొర్రెల్లో ఉండే పిల్లలు అనేది నేను ఇప్పిస్తాను బ్రదర్. ఎందుకంటే ఇప్పుడంతా పాల పిల్లలు బ్రదర్, అంతా 3 నెలల లోపల, 1 నెల 2 నెలలు 2.5 నెల 3 నెలల లోపల పిల్లలు అనేది ఎక్కువగా రైతుల దగ్గర అనేది ఉన్నాయి. మేము మామూలుగా 60 పిల్లలు అనేది అనుకున్నాం, కానీ మనకి 37 పిల్లలు దొరికేదే కష్టం అనిపించింది. ఎందుకంటే 3 months పైన ఉండే పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి. 3 months లోపల అనేది పిల్లలు అనేది చాలామంది దగ్గర, ఒక్కొక్కరి దగ్గర 30-40 అనేది మన రైతుల దగ్గర అనేది ఉన్నాయి. కానీ ఈ నెల ఆగారంటే ఖచ్చితంగా మనకి జనవరి నెల కల్లా 3 నెలలు వయసు అనేది దాడుతుంది. ఆ టైంలో మీకు రైతు వారీగా ఎన్ని పొట్టేళ్ళు కావాలన్నా సరే రైతుల దగ్గర ఇప్పుడు చూస్తున్నారు కదా, గొర్రెల్లో నుంచి ఏ విధంగా అయితే ఇప్పిస్తున్నానో అదే విధంగా రైతుల దగ్గర నుంచి మీకు ఎన్ని పొట్టేళ్ళు కావాలన్నా ఫామ్లో వాళ్ళకైనా సరే లేదంటే బయట తిప్పి మేపి పెంచుకునే వాళ్ళకైనా సరే ఏదైనా సరే రైతుల దగ్గర అనేది మీకు ఎన్ని పొట్టేళ్ళను ఇప్పించేదానికి అవకాశం ఉంది. కాల్స్ కూడా ఎక్కువ మనకి గొర్రెలు అనేది ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మనకి బిజినెస్ అనేది జరిగింది. ఎక్కువ తెలంగాణ వచ్చేవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మాకు ఇక్కడ తుఫాన్ అనేది స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మీరు కొనేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకొని, ఇక్కడ నా కమిషన్ కోసం మాకు ఇక్కడ వర్షాలు పడడం లేదు రాండి ఏం కాదు అనేది కూడా చెప్పను. ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్, ఇక్కడ జబ్బులు అనేది కూడా స్టార్ట్ అవుతాయి గాలికుంటూ. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు, ఇంకా నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇక నేను రూపాయి కోసం ఇక్కడ ఏ ప్రాబ్లం లేదన్నా మీరు రాండి, మీకు రేట్లు కూడా తక్కువకు వస్తాయి, ఇలాంటి మాటలు నేను చెప్పనున్నాయి. ఇక్కడ ఏదైనా సరే మన నెల్లూరు జుడిపి గొర్రెలైనా సరే నెల్లూరు జుడిపి పొట్టేళ్ళైనా మాకు మార్కెట్ అనేది ఉందన్న. ఇక్కడ మార్కెట్ మాకు బాగా డిమాండ్ అనేది ఉంది. పిల్లలనైనా సరే గొర్రెలైనా సరే రేట్లు అనేది ఉన్నాయి. వర్షం పడినా సరే ఈ ఎండాకాలం అయినా సరే రేట్లు అనేది ఇంతకుముందు వర్షాకాలం రేట్లు అనేది తగ్గేటి, కానీ ఈ టైంలో మనకు దొరికేది కష్టంగా ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ 3-4 months పిల్లలు కావాలంటే ఈ డిసెంబర్ నెల ఆగారంటే పల్లెల్లో రైతుల దగ్గర ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఏ విధంగా అయితే గొర్రెల్లో నుంచి పిల్లలు అనేది ఇప్పిస్తున్నానో అదే విధంగా మీకు కావాలనుకునే వాళ్ళు డిసెంబరు అయిపోయిన తర్వాత జనవరి 1వ తేదీ 2వ తేదీలో కాల్ చేస్తారంటే రైతుల దగ్గర నుంచి మీకు ఇప్పిస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి 3 బ్యాచ్లుగా అన్న వాళ్ళకైతే ఇప్పించున్నాను. ఒక బ్యాచ్ వచ్చేసి 16 పొట్టేడు పిల్లలు అనేది మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసి ఆ వీడియో ఫార్మర్ రైతు అనేది 14.5 చెప్పారు. ఫైనల్గా మనకి అన్న వాళ్ళకి ఎంతకి ఇప్పించారనేది నేను అన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను. తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి 12 పిల్లలు అనేది అవి కూడా 4 months 3 months మధ్యలో వయసు ఉంది. అవి కూడా మనకి 14,500గా చెప్పారు. ఫైనల్గా అవి ఎంతకి ఇప్పించారు అనేది అన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను. ఈ బ్యాచ్ ఇప్పుడు కనిపించే బ్యాచ్ వచ్చి మనకి 20 గొర్రెలు 20 పిల్లలు అనేది వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. ఓటర్లో మనకి గొర్రెలు అమ్మకపోతే ఈ 10 పొట్టేళ్ళు అనేది అమ్ముతారు అన్నారు. ఇక్కడ వీటిల్లో మనకి 10 పొట్టేళ్ళలో ఒక పిల్ల అనేది కాలుకుంటడం వల్ల ఆ పిల్లని తీసి మనం 9 పిల్లలు అనేది మన అన్న వాళ్ళకైతే ఇప్పించాను. ఈ కట్ట అనేది మనకి కొంచెం రీజనబుల్ రేటుకే వచ్చాయి. ఈ కట్ట అనేది మనకు 9 పిల్లలు అనేది రీజనబుల్ రేటుకే వచ్చాయి. ఈ 16 పిల్లలు ఈ 12 పిల్లలు ప్లస్ ఈ
9 పిల్లలు అనేది మొత్తం 37 పిల్లలు అనేది మన అన్న వాళ్ళకైతే ఇప్పించాను రైతుల దగ్గర అనేది. ఇవి ఎంతకి ఇప్పించాను, ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయంటే అన్న 3-4 మంత్స్ పిల్లలు బ్రదర్. దగ్గరగా 11-12 కిలోల కంటే ఎక్కువ రావు బ్రదర్. లైవ్ వెయిట్ 11-12 కిలోల కంటే ఎక్కువ అనేది లైవ్ వెయిట్ అనేది ఉండవు బ్రదర్. ఇవి మనకి జత ప్రైజ్ కూడా రైతుల దగ్గర కూడా కొంచెం రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు. ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు రైతుల దగ్గరైనా సరే ఇప్పుడు పిల్లలు అనేది తక్కువగా ఉండడం వల్ల కొంచెం రేట్లు కూడా వాళ్ళు మా దగ్గర పెద్ద పిల్లలు ఉన్నాయి, ఈ టైంలో ఎవరి దగ్గర లేవు అన్నట్టుగా రైతులు కూడా కొంచెం రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. అన్న మాకు తక్కువ రేట్లో కావాలి, రీజనబుల్ రేట్లో కావాలి అంటే ఈ ఒక్క నెల ఆగండి. తర్వాత మీకు ఫార్మర్ దగ్గర రైతు దగ్గరే కొంచెం రీజనబుల్ రేట్లకు అనేది ఒక్కసారిగా రైతుల దగ్గర అందరూ సేల్ కోసం అనేది పెడతారు కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ నెల ఆగారంటే వచ్చే నెల నుంచి మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా రైతు వారీగా అనేది ఇప్పిస్తాను. ఇక్కడ మన బండికి అనేది మొత్తం మీద 37 పిల్లలు అనేది లోడ్ చేసాం. ఈ 37 పిల్లలు అనేది మనకి 3 నెలలు 4 నెలల మధ్యలో వయసు ఉండే పిల్లలే మాత్రమే. ఇవి లైవ్ వెయిట్ మనకి 11-12 కిలోలు కదా. 11-12 కిలోలు అనేది లైవ్ వెయిట్తో ఉండే పిల్లలే మనకి ఇప్పించున్నాను. ఇలాంటి పిల్లలు మాత్రం రైతుల దగ్గర ప్రస్తుతానికైతే లేవు బ్రదర్. కాబట్టి అర్థం చేసుకొని ఇంకా పల్లెల్లో రైతుల దగ్గర కావాలనుకుంటే జనవరి వరకు ఆగండి. లేదన్నా మాకు ఇప్పుడే ఫామ్ రెడీ అయిపోయింది, మాకు ఇప్పుడే కావాలి అంటే మాత్రం శుక్రవారం రోజు అనేది మన పల్లెల్లో కాకుండా శుక్రవారం సంతకు వచ్చారంటే సంతలో ఏదైనా వచ్చాయంటే సంతల్లో ఇప్పించేదానికి అవకాశం ఉంది. అంతేగాని 4 నెలలు 5 నెలలు 6 నెలలు 7 నెలలు అంటే రైతుల దగ్గర అనేది లేవు బ్రదర్. అలాంటి పిల్లలు కావాలంటే మార్కెట్కే రండి. పల్లెల్లో అయితే మాత్రం దొరకవు. కాడు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు బండికి అనేది లోడ్ అయిపోయింది. ఇక్కడ రైతులకి అనేది నేనే డబ్బులు కౌంట్ చేసి రైతులకి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసి అమౌంట్ అయిపోయిన తర్వాత మన అన్న ప్లస్ అక్క వాళ్ళతో కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఈ 3 బ్యాచ్లు ఎంతకి ఇప్పించాను, ఆ రేట్ అనేది డీటెయిల్స్ అది కూడా నేను మాట్లాడతాను. కాబట్టి అర్థం చేసుకోండి. ఇక రైతుల వారీగా కావాలంటే మాత్రం ఈ నెల అనేది ఆకండి. లేదు మాకు ఇప్పుడే కావాలి అంటే మాత్రం గూడూరు మార్కెట్ సంతకు అనేది వచ్చారంటే సంతలో మీకు ఎన్ని పిల్లలు కావాలనేది నేను మాట్లాడతాను. వర్షం పడుతుంది, కొంచెం కొనేవాళ్ళు చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి. ఓకే, ఒకసారి మన అక్క వాళ్ళతో ఈ జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాను, అక్క వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో డీటెయిల్స్ అయితే మనం వీడియోలో మాట్లాడదాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ అన్న? నెల్లూరు జిల్లా ఇనుకూరుపేట మండలం జగదేకపేట. అన్న ఎన్ని పిల్లలు ఉన్నామన్న మొత్తం? మనం 37 పిల్లలు. మీరు కొనియడానికి వచ్చారు అక్క వాళ్ళకి? వచ్చావు. నువ్వు కొందాం అనుకున్నావు అన్న. మనం నిన్నటి నుంచి చూసాం, నైట్ చేయడం వల్ల వర్షం పడ్డ వల్ల మనం లోడ్ ఎత్తలేదు అన్న. పిల్లలు మామూలుగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎప్పటికైతే దొరుకుతాయి మనకి? ఈ నెల పోవాలా. నేను అదే చెప్తాను అందరికి కూడా, ఇంక వీడియోలో కూడా అదే చెప్తాను. ఉన్నాయి పిల్లలే ఉన్నాయి, 1000 పిల్లలు దాకా ఉన్నాయి, ప్రతి కట్టలో ఉన్నాయి. అంతా సన్న ఒక్క నెల, ఈ నెల డిసెంబర్ నెల ఆగామంటే జనవరి 3 నుంచి అయితే మనకి ఎన్ని పిల్లలైనా మనకి దొరుకుతాయి. పిల్లలు కూడా కొంచెం సెట్ అవుతాయి, పెద్ద పిల్లలు అవుతాయి. ఇప్పుడు మనం తీసుకునేటి నాకు తెలిసి అన్నింటిలో కొంచెం పెద్ద పిల్లలు అనిపిస్తుంది. ఓట్లో కూడా మనకు కొన్ని సన్నాలు కూడా వచ్చాయి. ఇంక మనకు ఒకటి తీస్తామంటే మేము ఇవ్వమంటున్నాం. ఇక రైతులు అంటే ఇంక అట్టే ఉంటుంది. ఇంక మార్కెట్ అంటే ఇంకా అది రకరకాలుగా వస్తాయి. వీటికి వ్యాక్సిన్ కూడా వేసామని చెప్పారు. రెండోసారి అయితే వద్దు, పిల్లలు తగ్గుతాయి. పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేసేస్తున్నారు, అవసరంలే. అక్క మీరు వచ్చేసి ఎన్ని పిల్లలు తీసుకున్నారు? మీరు నీ పిల్లలు 16 పిల్లలు. ఎంత పడినాయి అక్క మనీ? 13,000 జత. 13,000 16 పిల్లలు. అక్క వాళ్ళకి వచ్చేసి 12 పిల్లలు 9 పిల్లలు. అక్క 12 పిల్లలు ఎంత పడ్డాయి అక్క? 13,400. అవి 12 పిల్లలు. ఇంకొక 9 పిల్లలు వచ్చేసి 11,600. నీకు వచ్చేసి 21 పిల్లలు వస్తుంది, అక్కకు వచ్చేసి 16 పిల్లలు వస్తాయి. మొత్తం అయితే 37 పిల్లలు అయితే మనం తీసుకున్నాం. ఇంకా మనం 21 పిల్లలు మనం చూసాము, కొంచెం సన్న పిల్ల వద్దులే అన్నావు. నేను కూడా అందుకే ఆలోచించాను. 20 రోజులు అయితే ఇబ్బందిరా, బాగుంటాయి పిల్లలు కూడా బాగుంటాయి. నేను కూడా అదే చెప్తున్నా. అదే నేను కూడా అదే వీడియోలో చెప్పాలనుకున్నా. అందుకోసమే, ఎందుకంటే ఒక 20 రోజులు ఈ నెల తాగారంటే ఇంకెన్ని పిల్లలు కావాలన్నా మనకు పల్లెల్లోనే దొరుకుతాయి. అవునులే. ఓకే ఓకే అన్న. అయితే సరే, మీరు బండిలో వెళ్ళండి, అక్కోళ్ళు బండిలో వస్తారు. ఇంకేదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. వ్యాక్సిన్ అయితే వేస్తున్నారు, అవసరం లేదా?
ఈ వర్షాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వర్షాలు అయిపోతే ఇంకా ఎట్లా అయినా ఇబ్బంది. అమ్మేటప్పుడు కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, నాకు పెంచిన తర్వాత ఎప్పుడైతే అమ్మాలనుకుంటారో ఒక వీడియో తీసి పెట్టండి చాలు. పెట్టు, నేను మనకు చుట్టుపక్కలే కాబట్టి అక్కడికే వచ్చి తీసుకెళ్తారు, మార్కెట్కి కూడా రాబలేదు మీరు. సరేనా? ఓకే అయితే ఓకే అన్న. మన బండి ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? నెల్లూరు డిస్ట్రిక్ట్ రాపూర్ మండలం. మీ ఊరు? అది నేర్చుకున్నాం అనమాట. మా ఊరు తెగచెర్లలోనే. మీ ఊరే విలేజ్ నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇందుకూరుపేట మండలం జేజేపేట తీసుకెళ్తున్నాం. ఇంకా ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ వాళ్ళు గొర్రెలకి అనేది కొంచెం తగ్గారు. అవును, బాగా తగ్గిపోయారు. ఇంకా మనకు స్టార్ట్ అయ్యేది ఏంది? పొట్టేడు పిల్లలు. 3 నెలలు 4 నెలల పిల్లలు స్టార్ట్ అవుతాయి. కానీ 2 లోడ్లు అనేది వెళ్ళాయి. మొన్న ఒక లోడు, ఈ రోజు ఒక లోడు. ఇంకొక నెల ఆగాలి మనం. అవును, చాలా చిన్న పిల్లలుగా ఉన్నాయి అన్ని. చాలా చూసినాం రైతుల. మీ ఊర్లో కూడా ఉన్నాయి. మా ఊర్లో కూడా, ఉయ్యాలపల్లిలో కూడా దగ్గరికి ఆడ కూడా ఒక 100 పిల్ల పైన ఉన్నాయి. 100-150 ఉన్నాయి. 100-150 ఉన్నాయి. అంతా నెల 2 నెలలు పిల్లలు అయ్యాయి. అంటే ఈ నెల అయిపోతే మనకి వచ్చే నెల నుంచి మనకి మీ ఊర్లో కూడా ఒక 100-150 పిల్లలు దొరుకుతాయి. చూద్దాం నెక్స్ట్. అంటే చెప్తా, అదే చెప్తా వీడియోలో కూడా అదే చెప్తా అనుకుంటా. ఇంకా వాళ్ళకి చెప్పిన కిలోమీటర్లు అంటే దగ్గర మనం బాడీ లెక్కన వెళ్తాం. లాంగ్ వెళ్తే మాత్రం కిలోమీటర్కి 20 రూపాయలు లెక్కన. సరే అయితే పైతే